వాళ్ళు ఒక ఉత్సవం చేసుకుంటే అక్కడికి పోయి వేషాలేస్తే ఊకుంటారా? చీమనే అన్నదంట, "నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టనా" అని. మరి కత్తి పట్టుకున్నోడు ఊకుంటాడా? ఆయుధం పట్టుకున్నోడు శాస్త్రం చదవడమే కాక శస్త్రం చదివినోడున్నాడక్కడ. ఎట్లూకుంటాడు? ఎందుకూకుంటాడు? నమస్తే. కుంభమేళా ఇప్పుడంతా ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ అదే. ఎక్కడ చూసినా మీడియాలో, సోషల్ మీడియా కుంభమేళా గురించి, నాగసాధువుల గురించి ముఖ్యంగా. కుంభమేళా ఎలా జరుగుతుంది? అక్కడ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? కోట్లాది మంది భక్తులు ఫ్లోటింగ్ నిత్యం 1,00,00,000 నుంచి 1,00,00,000 పైన అంటే 45 రోజుల పాటు ఈ మహామేళా జరగనుంది. దీనికి సంబంధించి అందరూ అంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా నాగసాధు వ్యవస్థ గురించి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. పిల్లలకు చెప్తున్నారు. ఇక అక్కడికి నేరుగా కుంభమేళాలో పాల్గొన్న వాళ్ళైతే అక్కడ వాళ్ళ నాగసాధువులు వాళ్ళు నేర్చుకున్న విద్యను, వాళ్ళకొచ్చిన శక్తులను గూడా ప్రదర్శిస్తున్నారు. అవన్నీ మనం వీడియోస్ చూస్తున్నాము. ఒకాయన పూర్తిగా మొత్తం ఒక మంటలో పడుకున్నా ఏమీ అవ్వట్లేదు. ఒక నాగసాధువు పూర్తిగా అంటే విషసర్పాలు. మనం అసలు చూస్తేనే టీవీలో చూస్తేనే భయపడిపోతాం మనం ప్రత్యక్షంగా పక్కన పెట్టి. నేరుగా పక్కన పెట్టి. అలాంటిది నాగులను ఆయన అదుపులోకి తెచ్చుకున్నాడు. ఒకతను నది మీద తేలి ఆడుతూ యోగా, జలస్తంభన విద్య అవన్నీ కూడా వాళ్ళు అంటే జలస్తంభన, అగ్నిస్తంభన వాళ్ళకవన్నీ తెలుస్తాయి. అంటే సాధనతో వస్తాయి. కొన్నేళ్ల సాధనతో. మీకు గుర్తుండే ఉంటుంది కిందటి కుంభమేళాలో గూడా జపాన్‌కు చెందిన ఒక మాత ఆమె మీడియాని పిలిపించేసి మీడియా సమక్షంలో ఒక గోతి ఇసుకలో అంటే నదీ తీరంలోనే అక్కడే నది త్రివేణి సంగమం దగ్గరే ఒక తనకు తను పూడ్చిపెట్టమంది. మొహం గూడా పూర్తిగా కప్పేసి 2 రోజులుంది. మళ్ళీ 2 రోజులకి ఆమె ప్రాణాలతో మళ్ళీ బయటకొచ్చి తను తన సాధన గురించి చెప్పింది. కిందటి కుంభమేళాలో మీరు చూడొచ్చు, మీకు నెట్‌లో యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటది అవి గూడా. ఆమె మహత్తులకు, ఆమె శక్తికి సంబంధించినవి. ముళ్ళ కంపలో పడుకుంటారొచ్చి స్వాములు. ఇందాక చెప్పినట్టు పాములు విషసర్పాలు ఒక్కటి గాదు. పాములన్నీ యేసుకొని తిరుగుతారు. అగ్గి మీద పడుకుంటారు. ఇగ నిప్పుల మీదనే పూర్తిగా నిప్పులు గాదు మంటొస్తుంటే వాటి మీద నడుస్తుంటారు. అదేది మ్యాజిక్ కాదు. ఇంద్రజాలం గాదు. గారడి గాదు. వీళ్ళేదో జన విజ్ఞాన వేదిక వాళ్ళు చెప్తున్నట్టు గారడి గాదు. కొందరుండొచ్చు. దొంగ స్వాములు గారడీ చేసేవాళ్ళు సమాజంలో కొందరు తిరుగుతుండొచ్చు కాషాయం గట్టి దొంగ స్వాములు. వాళ్ళు అప్పుడప్పుడు మనం పట్టుకుంటుంటాం. వాళ్ళు గాదు. వీళ్ళు నాగసాధువులు. వీళ్ళు సాధనతో ఆ స్థితికి చేరుకున్న వాళ్ళు. ఇంకోటి వాళ్ళు రహస్యంగా ఏదో దాచుకొని చెయ్యట్లేదు. మీడియా ఎదురుగా చేస్తున్నారు. యోగ సాధనలో ముఖ్యంగా యోగ సాధన కుండలిని శక్తితో అలా స్టెప్ బై స్టెప్ వాళ్ళొక ఉచ్ఛ స్థితికి వెళ్ళిన వాళ్ళనమాట వాళ్ళు. అది సామాన్యంగా రాదు. అందరికీ రాదు. మీకో, నాకో రాదు. దానికొక మార్గదర్శనం ఉండాలి. మార్గదర్శనం ఉండాలి. గురుముఖత చేయాలి వాళ్ళు. అందుకు కఠిన సాధన ఉంటది. కొన్ని ఏళ్ల సాధన ఉంటది. అదే పని మీద ఉంటారు వాళ్ళు. మీకు, మాకు మన పనులు ఎట్లున్నాయో వాళ్ళ పని అదే ఇంకా. గురుముఖత లేకపోతే వికటిస్తది. అందుకే వాళ్ళని సిద్ధులు అంటారు. దాన్ని సాధ్యం చేసుకోగలిగారు. వాళ్ళు సిద్ధులయ్యారు. గురువు చెప్పినట్టు గురువు మార్గాన్ని అనుసరిస్తూ, వాళ్ళ మార్గదర్శకత్వంలో చేస్తూ అయితే ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించరు. ఎక్కడ ప్రదర్శించాలో అక్కడే ప్రదర్శిస్తారు. ఇక కుంభమేళా అయితే వాళ్ళకొక టెస్టింగ్ టైమ్ అని జెప్పొచ్చు. టెస్టింగ్ పీరియడ్ అని జెప్పొచ్చు. టెస్టింగ్ ప్లేస్ ఇది వాళ్ళకి. కుంభమేళా లాంటి సందర్భాల్లో మాత్రమే వాళ్ళు నేర్చుకున్న ఆ విద్యను అక్కడ ప్రదర్శిస్తారనమాట. ఇక ఈ కుంభమేళా సందర్భంగానే వాళ్ళని నాగసాధువులుగా ప్రకటిస్తారు. అఖాడా వాళ్ళ మహంతులు వాళ్ళు. ప్రముఖ అఖాడాలు 13 గదా! అంటే ఎవరు పడితే వాళ్ళు మీరెళ్లి నేను నాగసాధువునవుతా అంటే అవ్వరు. నేనెళ్లి ఏదో ఒక సాధ్వినవుతా అంటే అవ్వము. దానికి కఠిన సాధన ఉంటది. అలా నాగసాధువులకు ఈ కుంభమేళా ఒక టెస్టింగ్ ప్లేస్ అన్నమాట. ఇంకోటి అలంపురం గూడా మన తెలంగాణలో ఉన్న శక్తిపీఠం. అలంపురం జోగులాంబ సన్నిధిలో గూడా అలా జరిగేవంట. ఇంతకుముందు సిద్ధులు, యోగులు అక్కడికొచ్చి వాళ్ళ సాధన అంటే వాళ్ళ సాధన చేసుకునే వాళ్ళంట. వాళ్ళు గూడా అక్కడ పరీక్ష చేసుకునేవాళ్ళంట. అసలైతే యోగులాంబనే రాను రాను జోగులాంబ అయింది. యమున, జమున అయినట్టు. అలా. ఇంకోటి మీరు జోగులాంబ మాత అమ్మవారి విగ్రహం చూస్తే పైన గుడ్లగూబ, బల్లి, తేలు, కపాలం ఉంటాయి జోగులాంబ అమ్మవారు. అంటే ఒక సింబాలిక్ అన్నమాట. అంటే తంత్ర, మంత్ర యంత్రాలకు సంబంధించిందది. యోగ సాధన పూర్తిగా తాంత్రికం కిందకొస్తుంది. మంత్రం వేరు మళ్ళీ. యోగం తంత్ర విద్య కిందకొస్తుంది. అలా అక్కడ గూడా వాళ్ళ తమ సాధనను పూర్తయిందా లేదా? మేము విజయవంతం అయ్యామా లేమా? పాస్ అవుతామా లేమా? తాము నేర్చుకున్న విద్యలు పూర్తిగా నేర్చుకున్నట్టేనా? ఇన్ని రోజుల సాధనలో మాకెక్కిందా? గురుముఖత మేము జేసింది అని
పరీక్షకొస్తారనమాట. పరీక్ష చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు. ఇప్పుడు త్రివేణి సంగమ క్షేత్రంలో ప్రయాగరాజ్‌లో గూడా అదే జరుగుతోంది. కొన్నేళ్ల సాధనలో వాళ్ళకది పరీక్ష అన్నమాట. అప్పుడే అఖాడా మహంతులు వాళ్ళని నాగసాధువులుగా గుర్తిస్తారు. ఇప్పటి నుంచి నువ్వు నాగసాధువు అన్నట్టు. లేపోతే కేవలం స్నానానికే వస్తున్నారా? వాళ్ళు కాదు గదా! పుష్కరాలు 12 ఏళ్లకోసారొస్తాయి. కుంభమేళాలొస్తానే ఉంటాయి. స్నానం అనేది సెకండరీ వాళ్ళకి. వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఇది. అసలుది ఇది. వాళ్ళకు వాళ్ళ పరీక్ష జే వాళ్ళ పరీక్ష పెట్టుకుంటున్నారనమాట వాళ్ళొచ్చి. రకరకాల స్టేజ్‌లుంటాయి దీంట్లో. మహంతులు, అవధూతలు, సన్యాసులు, పరివ్రాజకులు, పరమహంసలు అలా ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళి ఆ స్థాయికి చేరుకుంటారు వాళ్ళు. ఇక నిన్న మొన్న ఒకటి చూసినాము. వ్యతిరేకంగా అంటే కుంభమేళ మూఢనమ్మకం అని కొందరేవో ప్లకార్డ్స్ పెట్టి అక్కడ ప్రదర్శిస్తుంటే, కొందరు సాధువులెళ్లి వాళ్ళని కొట్టారు. వాళ్ళు వేసుకున్న స్టాల్‌ని తొలగించారు కుంభమేళా మార్గంలో. దాని మీద గూడా అదేంటి సాధువులకు కోపమొస్తదా? సాధువులకు ఆగ్రహం ఎట్లొస్తది? అర్షడ్వర్గాలను జయించిన వాళ్ళే సాధువులంటే, అది తెలుసుకోవాలి ఫస్టు. సాధువులంటే చాలా రకాలుంటాయి. ఒక ఒక నమ్మకం అది. ఒక వాళ్ళు నమ్ముతున్న పవిత్ర స్థలంలో కొన్ని కోట్ల మంది విశ్వాసాలను తక్కువ చేస్తున్నందుకు, అవహేళన చేస్తున్నందుకు, అది వాళ్ళ ధర్మాగ్రహం. అందులో అస్సలు తప్పే లేదు. విదేశాల నుంచి వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో కోట్ల మందొస్తున్నారు. పుణ్యస్నానాల కోసం ఒక నమ్మకం కుంభమేళ అంటే ఒక పవిత్ర క్రతువు, పుణ్య క్రతువు. పుణ్యస్నానాలు చేయాలి అక్కడ అన్నప్పుడు, నీ అజ్ఞానాన్ని అక్కడెందుకు ప్రదర్శిస్తా వెళ్లి? నీ నాస్తికత్వము, నీ అజ్ఞానము, నీ హేతువాదము అది సందర్భం గాదు గదా! అదే కుంభమేళాలో, అదే ప్రయాగరాజ్‌లో సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఈ గురువుల, సాధువుల ప్రసంగాలుంటున్నాయి. మఠాధిపతుల, పీఠాధిపతుల ప్రసంగాలుంటాయి. దమ్ముంటే వెళ్లి మీరు చర్చ జేయండి. చర్చా వేదికలుంటాయి. సమ్మేళనాలు నడుస్తవి విడిగా. అక్కడికెళ్ళి మూఢమను, నాన్‌సెన్స్ అను నువ్వు. ఎవ్వరైనా వాదించొచ్చు. హిందూ సమాజమైతే ఆ విషయంలో ఫుల్లు లిబర్టీ అన్నమాట. హిందూ సమాజంలో ఉన్న ఆ విషయంలోన్న ఒక లిబర్టీ ఇంకెక్కడా లేదు. లేదంటే చార్వాకమే పుట్టదు గదా! వేరే ఇతర నాగరికతల్లో, ఇతర దేశాల్లో, ఇతర మతాల్లో దేవుడే లేడంటే చంపేసిండ్రు. బహిరంగంగా ఉరితీసిన ఘటనలు మనం చదువుకున్నాం చరిత్రలో. మనం పాఠాల్లో చదువుకున్నాం మనం. దేవుడే లేడని యథేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ ఇక్కడుంది. ఏ దేశంలో ఇలా లేదు. కేవలం భారత్‌లోనే ఇలా ఉంది. తాత్వికంగా, తర్కబద్ధంగా ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ నీకిచ్చింది ధర్మము, ఈ దేశము, ఈ నేల. అంత ప్రజాస్వామిక మతం దేశం ఇది. వేదాలు, ఉపనిషత్తులు లేవు అది సరికావు అని చార్వాకుడు వాదించాడు. ఎవరి వాదన వాళ్ళది, వాళ్ళ వాదన వాళ్ళది నడిచింది. వీళ్ళది వీళ్ళది నడుస్తుంది. వీళ్ళు వాళ్ళుగా మారినారు. వాళ్ళు వీళ్ళుగా మారినారు. దానికి కొందరు ఆకర్షితులవుతారు. దీనికి కొందరు ఆకర్షితులవుతున్నారు. గర్వాపసి అయిపోయినారు చాలామంది. బుద్ధిజం నుంచి గర్వాపసినే గదా! మరి అంటే అర్థం జేసుకోవాలి. అది సందర్భం గాదు వెళ్లి. పిచ్చి చేష్టలు జేసి కుంభమేళా మూఢనమ్మకం నీకెందుకురా మూర్ఖుడా? ఎవరి నమ్మకం వాళ్ళది. నీకెందుకురా మూర్ఖుడా? ఆ ఇంటికి బోయి, అక్కడికి బోయి నువ్వు రచ్చ జేయాల్సిన అవసరం ఏముందిరా? ఇంకోటి ఇందాక మనం మళ్ళీ వాళ్ళ శక్తుల గురించి, మహిమల గురించి వచ్చినాం గదా! ఈ కాలంలోనే, ఈ పరిస్థితుల్లోనే వాళ్ళట్లున్నారంటే పూర్వం ఎందుకు సాధ్యం కాదు? మేఘనాథుడంట రామాయణంలో మేఘాల్లో తేలేవాడంట. ఎందుకు సాధ్యం గాదు? ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు గదా! నీళ్ళల్లో తేలుతున్నారు. అగ్ని ఏమి చేయట్లేదు వాళ్ళని. 2, 3 రోజుల పాటు ఇసుకలో పూడ్చుకొని 2, 3 రోజుల పాటు ఉంటున్నారు ప్రాణాలతో. వాయు దిగ్బంధనం. అలాంటప్పుడు పూర్వకాలంలో ఇంకెందుకుండవు ఇలాంటి శక్తులు? కళ్ళ ముందు చూస్తున్నాం గదా మనం. అయితే అందరికీ సాధ్యం గాదు. నీలాంటోడికైతే అస్సలే సాధ్యం గాదు. నాలాంటి దానికి గూడా సాధ్యం గాదు. కొన్ని సైన్స్‌కి అతీతంగా ఉంటాయి. కొన్ని వివరించలేము సైన్స్ ప్రకారం. అయితే అది గూడా సైన్సే. సాధన అది. ఆధ్యాత్మిక టెక్నాలజీ అనొచ్చు. నానో టెక్నాలజీ అనొచ్చు దాన్ని. సాధ్యం గాకపోవడం ఏది ఉండదు గదా! మనకు జెప్తారు గదా! ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు తెలుగులో. సంకల్పం ఉంటే ఏదైనా సాధిస్తామని మనకు మనం ధైర్యం చెప్పుకుంటాము. వివేకానందుడు ఇలాంటి వాళ్ళు చెప్పిందదే. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని. అది సాధనతో వస్తది. అది వాళ్ళకొచ్చింది. వాళ్ళ పని అది. నువ్వు పొద్దున్నే లేసి బ్రష్ చేసుకొని, ఉద్యోగానికి పోయి, మళ్ళొచ్చి రిలాక్స్ అయ్యి, నీ కుటుంబం ఇదే చూసుకున్నావో, వాళ్ళ పని అదే. 24 గంటలు అదే పనిలో వాళ్ళుంటారు. ఏదైనా సరే సాధనతో సాధ్యము.
కొన్ని పుట్టుకతో వస్తది. జన్మ సంస్కారంతో ఉంటది. ప్రతిభ, వ్యుత్పత్తి, సాధన. ప్రతిభ నీలో జన్మతహా ఉండే స్వయంగా ఉండే టాలెంట్. తర్వాత వ్యుత్పత్తి దాన్ని గురువు దగ్గర నేర్చుకుంటారు. సాధన అది ప్రాక్టీసు. నువ్వు గురువు దగ్గర నేర్చుకుంటే క్లాస్ రూమ్‌లో కూర్చొని గురువు చెప్పిన లెసన్ ఇంటే సరిపోదు. మళ్ళీ హోమ్ వర్క్ చేయాలి గదా! అదే సాధన. ఆ ప్రాక్టీస్ వాళ్ళు చేస్తారు. అంటే సైంటిఫిక్ మెథడ్‌లో గురువు గైడెన్స్‌లో నేర్చుకోవాలనమాట. సాధన గాకుండా హోమ్ వర్క్ చేస్తే వాళ్ళు సిద్ధులవుతారు. ఇప్పుడు వాళ్ళక్కడికొచ్చిన వాళ్ళందరూ వాళ్ళే. అది ప్రణాళికాబద్ధంగా చేస్తూ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేయలేము. వాళ్ళు కూడా చెయ్యరు. ఇది జేయడానికే ఇక్కడికొస్తున్నారు. కుంభమేళ వాళ్ళకొక వేదిక. అందుకే వాళ్ళంత సాధించారు గాబట్టే సాధన ద్వారా మహానుభావులయ్యారు, మహాపురుషులయ్యారు, మహాత్ములయ్యారు. ఒక వివేకుడు, ఒక రామకృష్ణుడు, శంకరులు. అలా ఆ స్థాయికెళ్ళాలంటే సాధన కావాలి. ఆ పీక్ లెవెల్. తపస్సు చేసిన అంతే. ఏ విద్య అయినా అంతే గదా! ఏదైనా అంతే. ఏ విద్యలో అయినా అంతే. ఏ పనిలో అయినా అంతే. ఏ వృత్తిలో అయినా అంతే. ఎంతోమంది శిల్పులున్నారు పూర్వం నుంచి. జక్కన్న ఒక్కడే అమరశిల్పి ఎందుకయ్యాడు? ఎందుకంటాం జక్కన్న అమరశిల్పి జక్కన్న అని ఎందుకంటాము? ఆ శిల్పులలో అందరికన్నా అద్భుతంగా చెక్కాడు. సాధనతో వచ్చింది ఆయనకి. ప్రతిభకు సాధన తోడైంది. ఎందరో చిత్రకారులున్నారు. రవివర్మ పేరే ఎక్కువ తీసుకుంటాం మనం చిత్రకారులంటే. ఎందుకు? అంటే రవివర్మ అందరికన్నా రవివర్మ చాలా చక్కగా వేశాడు చిత్రాలు. ఎందరో యోగా చేస్తారు. రామ్‌దేవ్ బాబానే గుర్తొస్తాడెందుకు? అందులో అద్భుతాలు సృష్టించాడాయన యోగాలో. ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలున్నాయి. 29 రాష్ట్రాలున్నాయి దేశంలో. ప్రతి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. భారతదేశంలో సీఎం ఎవరు భారత్‌లో అంటే యోగి పేరు గుర్తొస్తుంది. ఎందుకంటే యోగి ఆ రంగంలో యోగి అయినా సరే, ఒక యోగ సాధకుడితో పాటు ఆయన ఒక మహంత్‌తో పాటు రాజకీయాల్లోకొచ్చి, ఎన్నికల్లో నిలబడి, గెలిచి, ఎంపీ అయ్యి, ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి గూడా అయ్యాడు. అంటే ఆ రంగంలో గూడా తన ముద్ర వేసుకుంటున్నాడు గనక, రాజకీయ నాయకులు సీఎంలు అనగానే 29 మంది సీఎం ముఖ్యమంత్రి అనగానే యోగి గుర్తొస్తాడు మనకి. అది ఆ ప్రతిభ. ఈ అడ్డదిడ్డం విమర్శలు జేసేవాళ్ళు, ఏది పడితే అనాలి గాబట్టి అనేవాళ్ళకి ఇవన్నీ అర్థం కాదు. ప్రతిభ గురించి తెలీదు వాళ్ళకి. వాళ్ళ ప్రతిభేంటి? గుడ్డు మీద ఈకలు పీకడం. ఎగ్స్ మీద ఫెదర్స్ పీకడం. శంకరాచార్యులు ప్రారంభించిన దశనామి వ్యవస్థలో అది. సరస్వతి, విద్యారణ్య, గిరి, ఇది పూరి, అవధూతలు ఇలా ఎవరికి చేయాల్సిన పనులు వాళ్ళకు నిర్ధారించి పెట్టారాయన. ధర్మానికి కీడు జరిగినప్పుడు, హాని, గ్లాని జరిగినప్పుడు పోరాటం చేయాలని కొందరికి చెప్పారు అఖాడాలు. దాంట్లో సన్యాసం స్వీకరించిన వాళ్ళు గూడా ఉంటారు. స్వీకరించని వాళ్ళు గూడా ఉంటారు. అఖాడాల్లో వాళ్ళకి అన్నీ నేర్పిస్తారు. కుస్తీ నేర్పిస్తారు. వ్యాయామము, దండ, కర్రసాము, గుర్రాలెక్కి విన్యాసాలు చేస్తారు వాళ్ళు. ధర్మాన్ని కాపాడడం కోసం వస్తుంటారు. వాళ్ళకి అప్పజెప్పిన పని అది. మోక్ష సాధన కోసం ప్రయత్నమే గాక, ధర్మానికి హాని జరిగితే ఎదుర్కొనే స్థితిలో వాళ్ళు తయారవుతారు నాగసాధువులు. అందుకే అఖాడాలు ఏర్పాటైనయి. ఊరికనే ఉన్నాయా తలవార్లు దాసుకోవడానికా? వీపు గొక్కోవడానికా? కాదు గదా! శాస్త్రంతో పాటు శస్త్రం కూడా వాళ్ళు సాధన జేశారు. ఇవన్నీ గూడా ఈ గుడ్డు మీద ఈకలు పీకే బ్యాచ్‌కి అర్థం గావు. ఆ నియమాలు, ఆ శాస్త్రీయత వాటిని అర్థం చేసుకునే స్థాయి వీళ్ళకి లేదు. మనం చెప్పాలని గూడా అనుకోవసరం లేదు. మొరుక్కుంటే మొరుక్కోనివ్వండి అనాలి. ఎప్పుడన్నా ఇట్లా ఏదన్నా చెప్పబోతే ఎవడన్నా మారితే చూద్దాం. వాళ్ళ బుర్రకెక్కితే ఏమన్నా మారితే ఎవడన్నా మారతాడు. ఫస్ట్ నువ్వు విమర్శిస్తున్నావు. ఒక ధర్మాన్నో, ఒక మతాన్నో, ఒక ఇంకా దేన్నన్నా నువ్వు విమర్శిస్తున్నావంటే అదేంటో తెలుసుకోవాలి గదా! నువ్వు తెలియాలి గదా నీకు. చదవాలి గదా నువ్వు. ఎంతసేపు మనధర్మ శాస్త్రం గురించి మాట్లాడతారు. లేదా ఎందుకంటే ఆ బూతు పుస్తకాలు చదువుతారు. మిగతా బూతు పుస్తకాలు చదువుతారు గదా మీరు. మనుధర్మం మాత్రం చదువుతారు. మనం ఎక్కడుంది? ఎవరు పాటిస్తున్నారు? నిన్న ఒకావిడ ఒక సీనియర్ జర్నలిస్ట్ మాటలు విన్నా. సనాతన ధర్మం అనేవాళ్ళు సముద్రాలు ఎట్లా దాటుతున్నారంటే, రాముడు దాటాడు. ఎవరు చెప్పారు సముద్రం దాటొద్దని? ఒకప్పుడంతా ఏషియాను దాటి విస్తరించింది. రామతత్వం అఖండ భారతిది. ఈ దేశం, ఆ దేశం సప్త సముద్రాలు దాటి వెళ్లారు. నానో టెక్నాలజీతో వెళ్లారప్పుడు. ఎవరు చెప్పారు? నీకు తోచింది నువ్వు అనుకుంటే ఎట్లా? మనుశాస్త్రాన్ని ఎవరు అనుసరిస్తున్నారు? నేను గూడా అనుసరించట్లేదు. ఆ బుక్స్ ఇవ్వు ఒకసారి ఇందాకటివి. మనుశాస్త్రం మీరంటారు గదా! మనువులు, మనువాదులని నా ఇంట్లో నేనిప్పుడు చూపించలేను కెమెరా ఫిక్స్ అయింది గాబట్టి, నా ఎదురుంగానే నాకు చిన్న లైబ్రరీ ఉంటుంది. నా పుస్తకాలు ఫస్ట్ పెద్ద బాల శిక్ష అంటే సైజుని బట్టి పెట్టాను నేను.
పరిమాణాన్ని బట్టి. పెద్ద బాల శిక్ష తర్వాత శ్రీమద్ భగవద్గీత ఉంది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ మా ఎల్లండ నిత్యానందరావు సార్ పరిశోధనలున్నాయి. సత్యార్థ ప్రకాశం ఉంది. షేక్స్‌పియర్ నావెల్ బుక్ ఒకటుంది. శ్రీమద్ భాగవతం ఉంది. మళ్ళీ భగవద్గీత ఉంది. మై కంట్రీ మై లైఫ్ ఉంది. సామవేదం షణ్ముగ శర్మ గారిది మహాభారతం ఉంది. ఇంకేదో మా కసిరెడ్డి గారిది ఒక పుస్తకం. అంటే దూరం నుంచి నాకు కనిపించట్లేదు. పైన కొంచెం పెద్ద వరుసలని పైన పెట్టాను. కిందన్నీ ఇవి ఇప్పుడు నేను మళ్ళీ చదువుకునేది ఇది. మా ఎంవీఆర్ శాస్త్రి సార్‌ది 1000 ఏళ్ల ధర్మయుద్ధం ఒకసారి చూస్తున్నా మొన్నే చదివిన. ఇది మా అరవిందరావు సార్ ఈ మధ్య రిలీజ్ అయిన పుస్తకం ఇది. భారతీయ మతాలు దేశ భద్రత ఎదుర్కొంటున్న సవాళ్ళు. రాజీవ్ మల్హోత్రా గారిది. ఇంగ్లీష్‌లో ఉండే ది స్నేక్స్ ఇన్ ద గంగా ఉంది గదా! గంగలో విషనాగులు రాజీవ్ మల్హోత్రా గారిది. ఇవి ప్రస్తుతం నేనిప్పుడు చదువుకుంటూ పక్కన పెట్టినయి. నా ఇంట్లో మనుశాస్త్రం ఏం లేదు. ఇవన్నీ మాట్లాడితే మనువాదులు, గినువాదులు అంటారు గదా! మనుశాస్త్రమే లేదు. మనుశాస్త్రాన్ని అది ఆ నాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాసిండ్రు. దాంట్లో ఉన్న మంచిని స్వీకరించినాం. అదే చెప్తాము. మంచంటే ఏంది? దేవతలను మహిళను, స్త్రీని గౌరవిస్తే దేవతలక్కడ పుష్పవర్షం కురిపిస్తారు. అది తీసుకుందాము. ఆడవాళ్ళని గౌరవించండి అని ఆ సందర్భంలో చెప్దాము. ఏం చెప్పాడు మనువు? బాల్యంలో తండ్రి మీద, యవ్వనంలో అంటే పెళ్ళైన తర్వాత భర్త మీద, వృద్ధాప్యంలో కొడుకు మీద ఆధారపడాలి స్త్రీ అంటే. ఇప్పుడు చూస్తున్నాం కదా! మీరంటే విచ్చలవిడిగా తిరుగుతారు కాబట్టి మీకు ఆ భయాలేం లేవు. ఆడపిల్లల్ని ఒంటరిగా బయటికి పంపించే పరిస్థితి లేదు. అట్లా తయారయ్యారు ఎదవలు కొందరు. అప్పుడే మనువు చెప్పాడు. ఆడవాళ్ళకి రక్షణ, స్త్రీని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో. దాన్ని మీరు మంచిని స్వీకరించుకోకుండా కొన్ని విభేదిస్తాం. మేము కూడా విభేదించాం. మనం మను ధర్మశాస్త్రం ప్రకారం మనువు చెప్పినట్టు ఎవరం ఫాలో అవ్వట్లేదు. మను అసలు బయటికి రావద్దని అన్నాడు. ఉద్యోగాలు చేస్తున్నాం మేమొచ్చి. నేను సనాతనిననే చెప్పుకుంటా నేను. వేదాలు, ఉపనిషత్తులు వేరు. మీరు మనశాస్త్రాన్ని పదే పదే ప్రస్తావించడం అంటే అది మించి మీకు తెలీదు. ఎందుకంటే మీకున్న జ్ఞానం అంతే. మీ బుర్రలు మొత్తం మట్టితో నిండిపోయినాయి. దాన్ని ఆ మనువు దాటి మేము బయటకొచ్చినాం. ఎప్పుడూ మీరు బయటికి రాలేరు. చెప్పాను గదా! నా లైబ్రరీలో అసలు ఇంతవరకు నేను మనుశాస్త్రం పుస్తకం నేను రివ్యూస్ చదివిన. తెలుసుకున్న దాంట్లో ఏముందని తప్ప నేను పుస్తకం కొని నా ఇంట్లో పెట్టుకోలేదు. మీరవి చదువుతారు. వాటితో పాటు మీకు బూతు పుస్తకాలు చదువుతారు గదా మీకు. అందుకని మీ అన్నీ నిండిపోయినాయి. ఆ గుజ్జు ఏమంటారు బుర్రలో గుజ్జు తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు కుంభమేళా వచ్చింది. ఇష్టం వచ్చినట్టు వదులుతున్నారింక. ఏందసలు కుంభమేళా ఏంది? ఎందుకు పోతున్నారు అన్ని కోట్ల మంది? మీకర్థం గాదు. ఈ జన్మకు గూడా అర్థం గాదు. బట్టలు లేవని ఒకడంటాడు. ఎట్లా ఎగురుతున్నారేంది అని ఒకడంటారు. మెడలో పూలేసుకున్నాడని ఒకడంటాడు. ఏందా పాములేసుకొని తిరుగుతున్నాడు. ఒక ఆటవిక ఇది కనిపిస్తున్నాయని ఒకడంటాడు. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు నీకు చరిత్రే తెలీదు. దాని గురించి తెలియనప్పుడు కామెంట్ చేసే అధికారం నీకెక్కడిదిరా బయ్! ఒక వ్యవస్థ గురించి తెలియకుండా ఎట్లా మాట్లాడతావురా బయ్! నువ్వు ఆ కుంభమేళం ఒక క్రతువు జరిగే సమయంలో వెళ్లి ప్లకార్డ్ పట్టుకొని కుంభమేళం మూఢనమ్మకం అంటే ఇంకేం చేస్తారు మరి అంతకన్నా? వాడు ఊరికి పోతావు, వాళ్ళ ఊరికి పోతావు, వాళ్ళ స్థలానికి పోతావు. వాళ్ళు ఒక ఉత్సవం చేసుకుంటే అక్కడికి పోయి వేషాలేస్తే ఊకుంటారా? చీమనే అన్నదంట, "నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టనా" అని. మరి కత్తి పట్టుకున్నోడు ఊకుంటాడా? ఆయుధం పట్టుకున్నోడు శాస్త్రం చదవడమే కాక శస్త్రం చదివినోడున్నాడక్కడ. ఎట్లూకుంటాడు? ఎందుకూకుంటాడు? మీకేదో ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని కాదు. అంటే మీ 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 ప్రచారంలో గూడా ఎవరన్నా లోబడి నమ్ముతారేమో అంటే తెలియకుండా గూడా ఉంటారు గదా! మన హిందూ ధర్మంలో ఎట్లా అంటే మనోళ్ళకి మన గురించే తెలీదసలు. తొందరగా ప్రభావితమయ్యే రోజులిప్పుడు. ఎందుకంటే మీరు కొంచెం స్ట్రాంగున్నారు. మీ ఎకో సిస్టమ్ కొంచెం బలంగుంది. ఉన్న 10 మందైనా సరే అన్ని రకాలుగా ఎందుకంటే ఫండింగ్స్ ఒస్తాయి. బయట నుంచి చిల్లరొస్తది మీకు. మీరు ఛానెల్‌లు నడుపుకోవడానికో, మీడియాలో ఈ ఫేక్ ప్రచారం జేయడానికి మీకు చిల్లరొస్తది. అందుకని మీరు కొంచెం యాక్టివ్‌గున్నారు. అది ఎవరింటారో మా వాళ్ళు పాడేదురు చెప్పడం తప్ప మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదు. మీ ఒర్రుడు మీరు ఒర్రుకోండి. ఎవరింటున్నారు? 1,50,00,000 రోజు 1,00,00,000 మంది కుంభమేళాకు. 50,00,00,000 మంది 45 రోజుల్లో రాబోతున్నారు. ఎందరినాపుతావు? భారతదేశ జనాభా 140,00,00,000. ఎందరినాపుతావు నువ్వు? ఊరుకోండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది హిందుత్వం మీద, సనాతన ధర్మం మీద బురద జల్లాలని చూస్తే మరింత అంత ఉత్తేజంగా, నూతనంగా సనాతన ధర్మం ఇంకా వెల్లివిరుస్తది. ధన్యవాదాలు. నా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.